రామరాజు ధీరజ్ కొని ఇచ్చిన షర్ట్‌ని తన మొహం మీద పడేయటంతో ధీరజ్ ఆ షర్ట్‌ని తీసుకొని వెళ్ళి ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సాగర్, చందు వాళ్ళు అయితే "ఎందుకురా చిన్నోడా ఇంత బాధపడుతున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ తనని ఓదారుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే "నేను ఈ షర్ట్ కొని ఇచ్చి నాన్నకి ఇచ్చాను. తను కూడా చాలా సంతోషంగా ఈ షర్ట్‌ని అయితే వేసుకున్నాడు. కానీ అది 10 నిమిషాలు కూడా ఆ ఆనందం నా కళ్ళల్లో అలాగే నాన్న కళ్ళల్లో లేకుండా పోయింది" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు మాత్రం "ఎందుకురా నువ్వు ఇంత బాధపడడం? ఆ ఇంట్లో ఉన్న మనుషులు అంతేరా. వాళ్ళు వాళ్ళు ఏదో నాన్నని అలా తిట్టారు కానీ నీ మీద ఎటువంటి కోపం లేదు నాన్నకి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "చూసావారా ఇప్పుడు ఎలా జరిగిందో? నాన్నకి నేను ఎంతో ప్రేమగా ఈ షర్టును కొని ఇస్తే నాన్న మళ్ళీ నా మొహాన్నే ఈ షర్టును నాకు విసిరేశాడు. నా మీద ఎంత కోపం చూపిస్తున్నాడో చూసావు కదా నువ్వేని. ఏంటో నాకు ఈ నాన్న ప్రేమ ఎప్పటికి దక్కుతుందో ఏంటో" అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరు అన్నయ్యలు అయితే తనని ఓదారుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "ఏంటో నాకు అర్థం కావటం లేదు. నాన్న నేను ఒక చోటే ఉన్నా సరే నాన్న నేను మాట్లాడలేకపోతున్నాము. ఏది చెయ్యలేకపోతున్నాము. నాన్న ప్రేమ నాకు ఈ జన్మకైనా దక్కుతుందో దక్కదో అన్న బాధ అయితే నాకు చాలా ఎక్కువగానే అనిపిస్తుంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఈ షర్ట్ వేసుకొని నాన్న ఎంతో సంతోషంగా నా దగ్గరికి వచ్చాడు. అలాగే నేను ఎంతో పొంగిపోయాను. కానీ ఆ క్షణం ఒక్క క్షణం కూడా లేకుండా పోయిందే అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చందు, సాగర్ మాత్రం "ఎందుకురా ఇంత బాధపడడం? తర్వాత మళ్ళీ నాన్న మామూలు అయిపోయి మళ్ళీ బాగానే ఉంటాడులే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "లేదు ఇక మీదట అలా జరగదేమో అనిపిస్తుంది నాకు. ఆ దేవుడు కూడా నా మీద ఎందుకు ఇంత పగపట్టాడో అర్థం కావటం లేదు. ఒక్క క్షణం ఆనందం ఇచ్చి ఎంతో క్షణం వరకు బాధ ఇస్తున్నాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో" అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు. అయినా పర్వాలేదులే ఆ నాన్న కోసం ఎంతైనా వెయిట్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ అలా వాళ్ళ నాన్నని తలుచుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.